బాల్కనీ ఎప్పటిదప్పుడు ఎక్కద్దు, ఒక నైట్ మాత్రం ఎక్కాలి బాల్కనీ. నమస్తే. పని ఉందంట కదా సేటు. ఎవరు? లోకల్ సేటు. లోకల్ అన్ని పనులు చేస్తావా? అన్ని పనులు అంటే ఇంట్లో పనులు చేస్తా సేటు. ఇంట్లో పని చేస్తావా? పేరేం పేరు? గౌతమి. గౌతమి. పని ఉన్నది చెప్తా. ఇంట్లో పని బయట పని ఉంటుంది, ఇంకా గార్డెన్లో చెట్టు పిడి కడిగేసుడు అవన్నీ ఉంటుంది, చెత్త బిత్త అవన్నీ కుండి సాపేయాలి, ఆ కార్ సాపేయాలి. బాల్కనీ ఎప్పటిదప్పుడు ఎక్కద్దు, ఒక నైట్ మాత్రం ఎక్కాలి బాల్కనీ. ఇంకా హాల్ కూడా ఉంటుంది, హాల్ సాపేయాలి. మండే మొత్తం కడుగు ఉంటుంది, సోమవారం అంటే సోమవారం ఒక్క బుద్ధి కదా. సరేనా? వినిపించలేదు. ఓకే ఓకేనా? సరే. ఇంగ్లీష్ నేర్చుకున్నా అంటే చదువుకున్నావా? ఇంకా 5వ తరగతి దాకా. 5వ తరగతి అయినా సరే, సరిపోతా చదివాలి. కానీ ఎంత కాస్ట్ నేను ఎవరు పంపించారు? సురేష్ అన్న పంపించింది. ఏ సురేష్? ఇక్కడ వరకు చూసారు. ఓ మన తమ్ముడు సురేష్. ఓకే 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 సురేష్. కూసో ఏం లేదు, సురేష్ ఎప్పుడు వచ్చినా అడిగిన అడుగుతుంటాడు అన్నట్టు. అంటే మా తమ్ముడు సురేష్ కదా, ఎప్పుడు వచ్చినా అడిగినా కూర్చుంటాడు అట్లా. అంటే మేము అంత క్లోజ్ అన్నట్టు అట్లా. పర్లేదు కూర్చొని మాట్లాడు. కూర్చోవా? నేను అట్లా అనలేను. లించొని మాట్లాడుతున్నా, కూర్చొని మాట్లాడమంటున్నా నేను. ఇంకా ఇంకా కూర్చోలేదు ఇక్కడ. దగ్గర జరు మాట్లాడమ్మా, నాకు చక్కగా వినపడదు అట్లా. మన అంతా అట్లా. శాలరీ వచ్చేసి నేను అంతేమయ్యా, నేనైతే 4,000 ఇస్తా. ఎంత పని ఉందని? అంటే లోపల చేయాలంటున్నారు, బయట చేయాలి. లోపల పని నేను చెప్తా, నాకు ఏం పని చెప్పి నాకు బాగా తెలుసు. కానీ ఏం పని? బయట పని అయితే వేయు. ఒకసారి ఆ వార్డెన్లోకి పోతే మనకు అన్ని పనులు ఏమొచ్చు ఏం రావు అన్నీ అర్థమవుతాయి. అది ఉంది కదా, ఆడ మంచిగా సోఫా అన్నీ మంచిగా ఉంటాయి మెత్తగా. ఆడ కొంచెం కింద చెత్త ఉంటుంది. అది చెత్త ఉంటుంది అంటున్నామ్మా. అదే నీ పేరు గౌతమ్మా. అంత చెత్త బిత్త అంత ఉంటుంది అదంతా. సరే ఫస్ట్ అయితేనే మా వాడు నాకు టిఫిన్ తీసుకొచ్చిండు. ఇప్పుడు నేను తినొచ్చినయ్యా. ఈ టిఫిన్ అయితే తిను. మనం తిన్నా. ఎప్పుడు తిన్నావు ఏమో చెప్పు. ఆకలి అవుతుంది నీకు? దేని దానికి ఉంటే పని నీ ఇస్తా. నేను జీతం ఇస్తా కానీ ఈ ఆంట్లో కాకపోతే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కడుపు నాకు మంచిగా ఉండదు, ఎండద్దు కడుపు అట్లా. ఏ పట్టు ఫస్ట్ తినేసినాక నువ్వు నాతో మాట్లాడు, పర్లేదు ఇక్కడ వెయిట్ చేస్తా. పట్టు అంటే నా మాటినో సీటు మాటినో నేను చెప్తే కదా అంటే సపరేట్ తీసుకోలేక అంతే. ఇక నువ్వు అద్దు అంటే మళ్ళీ నాకు మంచిగా అనిపేది. సేట్లు చెప్తే తినాలి. నీకు ఇంత పని నీకు అప్ప చెప్పినప్పుడు నా మాట నువ్వు ఖచ్చితంగా తెలుసాను. తప్పది బాగా. ఇంత నువ్వు పని చేసినావు, నేను అక్కడ గిట్టిన ఇచ్చినావా? అట్లా ఒర్రేద్దరు గౌతమి. పట్టు చేయబట్టు పట్టు. మా సురేష్ చెప్పిన అంటే అయిపోయి నువ్వు మా ఇంట్లో మనసు అయిపోయినది. పట్టు నాకు మంచిగా అనిపిస్తుంది మరి. పట్టు ఒర్రేద్దు అట్లా మనిషిని. తిను పో మళ్ళీ కొంచెం టిఫిన్ అసలు నేను తినా ఇప్పుడు కన్నా. పొద్దున వచ్చిన టైము బాగా లేట్ అయింది అట్లా. పట్టు పట్టు రేకు. అరే పట్టు ఇలా మంచిగా తినరా. తిన్నావు ఎంతసేళ్ళి? పెట్టుకోవచ్చుకున్నావా? మరి సీమలు పడతాయి అంతా. సరే 4,000 ఇస్తా, నేను తర్వాత పెంచుతా. పని చూసి పెంచుతా. మనకు బాల్కనీలో పని ఉన్నప్పుడు అంటే నా సపరేట్ పని ఉంటుంది ఒకటి. చెప్తా కదా గౌతమి, ఎంత తొందర పడుతున్నావు?
నువ్వు సురేష్ చెప్పినప్పుడు నువ్వు నాకు అంత క్లోజ్ అయిపోయినావు ఇప్పుడు, లేకపోతే నువ్వు అసలు నేను పనికి అవ్వలకు. సురేష్ చెప్పినావు అంటే నాకు బాగా అర్థమైన స్టోరీ. అక్కడ చీపురు ఉంది, నువ్వు ఊడ్చేస్తే మళ్ళీ నాకు టైం లేదు, ఊడ్చేస్తా పో, ఊడ్చేయిపో. మీరు ఎంతనో 4,000 అంటే నాకు పడదు కదా. నేను పెంచుతా పో, పెంచుతా పో. మరీ తక్కువ నేను పెంచుతా పో అన్నాగా. తక్కువ అవుతుంది కదా సెట్. నీకు కూడా చెప్తుంటావా? 4 కాదు, పైన చేయాలి, ఇక్కడ చేయాలి, నాకు కదా సెట్. నాకు పని అంత నచ్చితే పడలేదు సెట్. నేను బయట నేను 8,000కి చేసే సెట్, మరి 4,000 అంటున్నారు మీరు. లోపల పని ఇంకా స్టార్ట్ కాలేదు, అయినప్పుడు నేను చెప్తా ఉన్నా కదా. 4,000 కాదు, 4,800 ఇస్తా పో, నువ్వు టెన్షన్. పని ఏముంటుంది సెట్, బోలు దోమలు తూర్చు పెట్టడం ఉంటుంది కదా సెట్, ఇంకేం పని ఉంటుంది సెట్. నేను చెప్పింది వేయాలి అంతే. నువ్వైతే ఇది ఊడు, నచ్చితే నేను పెంచుతా పో. పెంచుతా, నా బాధ అర్థం చేసుకో కదా. ఇంకా నీకు ఇది కాదు, నా దగ్గర ఇంకా మంచిగా ఉంటే చెప్పాలి, నేను మస్తు పెంచుతా. ఇక మన పనులు ఇవే ఉండేవి, నువ్వు ఇంకుంటాయి కానీ. ఏం పని సెట్ ఒకసారి చెప్పాలి. చెప్తా కదా నువ్వు. మరి 4,000 పడదు సెట్. నువ్వు ఊడిపోనాడు, ఊడిపోగవుతాం నీ ఇస్తా పో, నువ్వు దాన్ని పెంచుతా పో. ఇక అంత మించి నా దగ్గర కాదు. నా దగ్గర పని చేసినావు అనుకో, నీకు అన్ని రకాల నీ సౌకర్యాలు ఉంటాయి, మంచిగా ఉంటాయి, మంచిగా బాగుపడతావు, మంచి సంపాదించుకుంటావు, మంచిగా తిండి బిండి అన్నీ ఉంటాయి. అట్లా మధ్య నువ్వు నా కారు కూడా నువ్వు వాష్ చేయాలి, చేస్తావా? మరి బండిలో నువ్వు ఆయిల్ చేంజ్ చేస్తావా? ఆయిల్ చేంజ్ చేయరాదు, బండి కడగరాదు, ఏం చేయరాదు, నీకు ఏమో ఏం తెలియదు అన్నట్టు. నేను నా డ్రైవర్కి కానీ నీకు కాబట్టి ఇస్తా, ఎందుకంటే నువ్వు సురేష్ చెప్పి అన్నావు కదా. నువ్వు ఇప్పుడే చూసుకుంటున్నావు తెలుసా అంటాడా? అంటే నువ్వు చూసుకుంటున్నావు, ఇంకా నీ ఫ్యూచర్ ఉంటుంది బాగా, నాకు చెప్తే జోక్ కాదు. కనీసం 6,000 నీకు ఫ్యూచర్ ఉంటుంది. సరే మనం పైసా గురించి తర్వాత మాడదాం కానీ నువ్వైతే ఫస్ట్ నీ పని చూస్తావు. నేను పని చూస్తాను కదా, ఫస్ట్ అయితే ఊడు చెప్తా, ఊడు. నువ్వు ఊడు, నమ్మకం లేదా నా మీద? ఊడు చెల్లు ఊడు. సీపురాడు ఉందో. చూడు మంచి చూడు, అవన్నీ గింతే రోజు మరి మన గిట్నే పడతాయి, అన్నీ బాగా పడతాయి. అంటే కోతులు ఎక్కువ వస్తున్నాయి ఇటు. సాధారణంగా నేను వాళ్ళకి చెప్పాలి, అసలు వాళ్ళకి పని చేయాలి సార్. ఆ పిల్లాడు చెప్పినానే, ఎందుకంటే కొంచెం చూడడానికి మంచిగా అమాయకురాలు ఎక్కున్నావు కదా. నేను అట్లా అమాయకురాలు ఇంకే కిందుడు కదా. గౌతమి ఊర్రా, అయ్యో ఊడు. అంటే గిట్ల మొక్కల మీద అంచునే పని మంచిగా ఉంటుంది అన్నట్టు. గౌతమి అయ్యో దగ్గర రా గౌతమి, దగ్గర చూడు, దగ్గర బావు. సూపర్ గౌతమి, ఆ చెత్త మొత్తం ఇటు రావాలి, ఇటు మొత్తం అదంతా ఇటు తీసుకురా. పర్లేదు మంచిగా ఎత్తున్నావే. మరి ఫస్ట్ దాంట్లో మరి ఎందుకు పోయినావు అట్లా? మరి ఫస్ట్ దాంట్లో మీకు ఎందుకు అట్లా, అంటే ఎందుకు వెళ్ళిపోయినావు? ఊడు అట్లా. గుడ్, వెరీ గుడ్. అట్లా ఏం చెప్తే అది చేయాలి. గుడ్, వెరీ గుడ్. నువ్వు వెనక్కి, అంత వెనక నువ్వు కానీ మేము చెమట పోతుంది అది ముచ్చంద పనికే. ఇంకా మంచిగా ఉంటుంది పని. నీకు బయట మంచిగా చేసినావు అనుకో, నేను కేసీలో మంచిగా ఇస్తా పని. ఏడైపోయింది
ఏడైపోయింది ఏడైపోయింది గట్లు ఉడతలాడదు నాకు ఊడాలి ఇంక ఊడాలి ఊడు చెత్త మొత్తం ఇక్కడ పెట్టిరా అంత గిట్రా 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 అంత అంత ఊడు ఆగో ఆగో ఊడుగా అవుతుంది ఏం చూస్తున్నావు ఊడు దా దాకా అవుతుంది దా 8,000 అంటే ఎట్లుంటుంది గట్లు ఉడతారా ఇట్రా చెప్తా ఇట్రా చెప్తా ఇట్రా అయ్యో ఇట్లా పట్టినావా చెప్తా